సీతారామయ్య సీతారామయ్య సన్నామయ్య అందరాడు మా రామచంద్రుడయ్యా సుఖమ నడుమ నీవున్నావయ్యా జబులంబే మాతాజీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఆహ్వానం గురి తరఫున అందరు పంపిస్తున్నారు.
చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా రాత్రి చల్లని వెన్నెల కురిపిస్తావయ్యా అని పగలు రాత్రి చల్లన మన్న సీతారామయ్యా వెంకటరమణ తండ్రి వెంకటరమణ వెంకటరమణ మన శ్రీశైల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గారు మాట్లాడతారు కొంచెం వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ సభ్యులకు, ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న భగవద్ బంధువులందరికీ, కార్యక్రమం పాల్గొంటున్న అక్కా చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి ఆది దేవుడు, అక్కడ 7 కొండల పైన వెలిసిన వెంకటేశ్వర స్వామి ఇందు గలను అందు లేడు అన్నట్టు అంతటా ఉంటూ మనం ఇక్కడ అంబారపేట కొండపై స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతోమంది దాతలు, భక్తులు, పెద్దలు ఒక మంచి సంకల్పంతో చేసి ఈనాడు జగిత్యాలకే తలమానికంగా ఈ అంబారపేట వెంకటేశ్వర స్వామి ఆలయం వెలిసింది. భక్తుల కోరికలను మన్నించుకుంటూ మనశ్శాంతి కోసం, అదేవిధంగా ఈ ధర్మం 4 కాల పాటు నిలవాలంటే ఆధ్యాత్మికత అవసరం. మరి ఇప్పుడే చూస్తున్నాం ఇక్కడ అంబారపేట చుట్టుపక్కల నుంచి వచ్చిన భక్త బృందం అంబారపేట వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా రాముని పైన భజనలు చేస్తూ ఆ చిరుతలతోటి పూర్వ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న మన అంబారపేట గ్రామస్తులకు, వారికి సహకరిస్తున్న చుట్టుపక్కల గ్రామాల, పట్టణాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పౌర్ణమి, గుడి చుట్టూ శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవారిని, పద్మావతి, లక్ష్మీ పద్మావతులను ఊరేగిస్తూ, పల్లకిలో ఊరేగిస్తూ తిరగడం జరుగుతుంది. ఈనాటి దర్శనానికి రావాలని చెప్పి వస్తున్నానని చెప్పగానే ఆహ్వానించి స్వాగతించిన సర్పంచ్ గారికి, చైర్మన్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారు, అంతర్గామ వివిధ గ్రామం నుంచి వచ్చిన, హస్నాబాద్ ఇక్కడి నుంచి వచ్చిన, లింగంపేట నుంచి వచ్చిన, చాలా గ్రామాల నుంచి వచ్చిన మా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమో వెంకటేశాయ.